రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత నాయకులకు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని రామచంద్రరావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేలాగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు ఒక హార్టికల్చర్ అంటే ఈ పాలీ హౌజెస్లో రకరకాల పూలు ఒక పండిస్తారు. ఇక్కడ డెకరేషన్ పూలు బొకేస్ కానీ వాటికి కానీ పనికొస్తాయి. అలా ఎక్కడన్నా పనికొస్తాయి. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 60% సబ్సిడీ ఇస్తూ ఉన్నది. అదేవిధంగా మార్కెటింగ్ కోసం కూడా అనేక రకాలైనటువంటి పద్ధతులు నియమించింది. ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు, వారికి ఇక్కడ కావాల్సినటువంటి ఒక ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతు బంధు అనేటువంటి లేకుండా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ప్రకారం వాళ్ళకు 2,000 రూపాయలు 3 దఫా చిన్నకారు రైతులకు అందుతూ ఉన్నాయి. ఇక్కడ 100 ఎకరాల్లో దాదాపు హార్టికల్చర్ పండించే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట దగ్గర ములుగులో ఒక కేంద్ర విశ్వవిద్యాలయాన్ని హార్టికల్చర్ యూనివర్సిటీ నిర్మాణం చేసింది. అదేవిధంగా నేషనల్ హార్టికల్చర్ బోర్డు కింద అనేకమైన స్కీమ్స్ ద్వారా ఇక్కడ రైతులకు లాభాలు జరుగుతూ ఉన్నాయి. నేను మరొకసారి ఈ యొక్క ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతాను, మీరు రుణమాఫీ చేయలేదు. రుణమాఫీలో చేయకపోతే కొత్త లోన్స్ కూడా వాళ్ళకి రావట్లేదని చెప్తా ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మొత్తం తెలంగాణలో గ్రామీణ ప్రాంతాన్ని ఈరోజు విస్మరించింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ తెలుసుకోవాలి, తెలంగాణ ఒక బాగుపడాలంటే ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉందో కాంగ్రెస్ ఉందో ఈ రెండు ఏం చేయలేదు, చేయరు కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీకు రేపు రాబోయేటటువంటి లోకల్ పార్టీకి అవకాశం ఇవ్వండి.